తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదం ఏమి ఒక కొలిక్కి రాలేదు కానీ, సరికొత్త వివాదాలు మటుకు దాన్ని చుట్టుముడుతూనే ఉన్నాయి. అది మఠాలకు నోటీసులు కావచ్చు, అది కొన్నిటికి ఇచ్చారు, కొన్నిటికి ఇవ్వలేదని. లేదా కొంతమంది బోర్డు సభ్యుల యొక్క అనుచితమైన ప్రవర్తన కావచ్చు, అన్యమతం ముద్రతో అనవసరమైన వాళ్ళను అంటే పూజాధికాలతో సంబంధం లేని వాళ్ళని తొలగించడాలు, తప్పించడాలు కావచ్చు, ఇవన్నీ కూడా విమర్శలకు దారితీస్తున్నాయి. తొక్కిసలాటలు, అసౌకర్యాలు నేను మాట్లాడట్లేదు. ఇవన్నీ బహిరంగంగా జరిగినవి. ఒకరినొకరు అనుకోవడాలు, ఆఖరికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా క్షమాపణలు చెప్పాలని చెప్తే చెప్పాలా వద్దని వివాదాలు చాలా జరిగాయి. ఇవన్నీ అవసరం లేదు. కానీ తాజాగా మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం మీద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా మారాయి. ఎల్వి సుబ్రహ్మణ్యం చాలామంది మాజీ ప్రధాన కార్యదర్శులుగా ఆయన కూడా టీటీడీ ఈవోగా పనిచేశారు. ఆయనకు వ్యక్తిగతంగా కూడా భక్తి ప్రపత్తులు ఎక్కువ అని చెప్తుంటారు. ఆయన ఈ విషయాల మీద ఎక్కువ వ్యాఖ్యానాలు చేస్తుంటారు.